నమస్కారం, నేను మీ వేణుగోపాల్ రెడ్డి. డాక్టర్ ఎంజీఆర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి హాస్టల్లో మనం ఉన్నాం. ఇలా 3 బెడ్స్ ఉన్నాయండి, 3 అల్మైరాస్ ఉన్నాయి. ఇటు పక్క 2 అల్మైరాస్ ఉన్నాయి, 2 పక్కల. ఇప్పుడు మనం వాష్రూమ్ చూసుకున్నట్లయితే ఈ రకంగా 3 మెంబర్స్ కలిపి ఒక వాష్రూమ్ ఉందండి. టాయిలెట్లోనే మనకి స్నానం చేసుకున్నాను కూడా ఇదే ఫెసిలిటీ. సో ఇక్కడ వాష్ బేసిన్ ఉంది, మనం ఇది పళ్ళు దొరుకునేదానికి ఇట్లా వాష్ బేసిన్ ఇట్లా ఉంది. సో ఇది దీంట్లో మెడికల్ కాలేజ్ క్యాంపస్లో ఇది బాయ్స్ హాస్టల్ ఉందన్నట్టు. సో ఏసీ కానీ ఉన్నట్లయితే 2 లక్షలు అండి, అంటే ఒక మనిషికి 2 లక్షలు. నాన్ ఏసీలో అయితే 1,40,000. దీంట్లో ఉన్నటువంటి మరో ఫెసిలిటీ ఏంటంటే లలితాంబిక మెడికల్ కాలేజ్ జస్ట్ అంటే ఏబిసిడి అని 4 బ్లాక్లు ఉన్నాయి. ఏ బ్లాక్లో మెడికల్ స్టూడెంట్స్ ఉంటారు, బిఎంసీలో జూనియర్స్ ఉంటారండి, డి బ్లాక్లో వచ్చేసరికి సీనియర్స్ ఉంటారు. సో ఈ రకంగా ఉంటుంది హాస్టల్. సో ఇక్కడ మనకి తెలుగు మీల్స్ కూడా దొరుకుతుంది. సో లలితాంబిక మెడికల్ కాలేజ్ పక్కన ఉండాలి, ఎవరికైనా మెడికల్ ఇబ్బంది అయినా కానీ హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఫెసిలిటీ. మన డాక్టర్ ఎంజీఆర్లో మనకి 3 మందికి ఇట్లా ఒక్కొక్కరికి 3 అవర్లు వస్తాయి, మళ్ళీ ఇంకొక 2 అవర్లు స్టడీ అవర్స్ అనమాట. ఇక్కడ చూసినట్టయితే 3 స్టూడెంట్స్కి 3 స్టడీ టేబుల్స్ ఉన్నాయి. ఈ 3 స్టడీ టేబుల్స్ కూర్చొని వాళ్ళు చదువుకునే స్టడీ టేబుల్స్, వాళ్ళు బుక్స్ పెట్టుకునేదానికి ఎంఐఎస్ మళ్ళీ సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది. ఇది బుక్స్ అల్మైరా, వాళ్ళు బట్టలు పెట్టుకునేదానికి అల్మైరా, అది బట్టలు తగిలించుకునేదానికి హ్యాంగర్స్ ఇచ్చారు, ఈ రకంగా ఏసీ ఇచ్చారు, సింగిల్ ఫ్యాన్ ఇచ్చారు. సో ఈ 3 టేబుల్స్ చూస్తున్నారు కదా, సో ఇవి స్టడీ టేబుల్స్. సో థ్యాంక్ యూ. మెడికల్ కాలేజ్ అండి. ఇట్లా ఏబిసిడి అని చెప్పేసి డిఫరెంట్ బ్లాక్స్లో హాస్టల్ ఉంది. బ్లాక్ డి అంటేదా, ఎక్కడ పడ్డది బ్లాక్ డి? బ్లాక్ పూసారా